కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని టీడీపీ నేతలు పనభాక లక్ష్మి, డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. అనకాపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో 1,00,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. నారా లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు చెప్పారు. తిరుమలలో భక్తులకు మెరుగైన సదుపాయాలు, నాణ్యమైన ప్రసాదం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంపై టికెట్ల విక్రయాలు, పరకామణి అంశాలపై ఆరోపణలు చేస్తూ తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏదైనా అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమం జరగాలన్నా కూడా అది తెలుగుదేశం పార్టీ వల్లే అవుతుంది, ఈ రోజునున్నటువంటి కూటమి ప్రభుత్వం వల్లే అవుతుందని చెప్పని నిరూపించింది నిన్నటి శంకుస్థాపన. ఏఎంఎన్ఎస్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కి దాదాపుగా 1.5 lakh crores తో నిన్న అనకాపల్లిలో శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపుగా 1,00,000 మందికి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా జరుగుతుంది. మా యువ నాయకులు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని, దానిలో భాగంగానే నిన్న 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా శ్రీకారం చుట్టింది. మొన్నటికి ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయటం వల్ల దాదాపుగా 10,000 ఉద్యోగాలు ఇవ్వడానికి శ్రీకారం చుట్టింది. నెల నెల జాబ్ క్యాలెండర్ గురించి వివరించిన ఘనత మా కూటమి ప్రభుత్వాన్ని చెప్తాను. మీకు టార్గెట్ అంటే ఏముండదు, కోడిగుడ్డు మీద ఈకలు ఎలాగ పీకుదామా అనే చూస్తున్నారే కానీ. నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, సీఎం గారు వాళ్ళ ఫ్యామిలీ తోటి. బిఆర్ నాయుడు గారు ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడు, లేకపోతే భువనేశ్వరం గారు ఎంత మీరు చూడాల్సింది. ఫ్యామిలీతో దర్శనానికి వచ్చాడు. మనోడికి దానికోసం ఆయన విరాళం ఇచ్చుకున్నారు, ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇస్తారు. ఆయన కుటుంబంతో దండం పెట్టుకున్నాడు, అక్కడికి వెళ్ళి అన్నదానం చేసుకున్నారు. ఆ రోజున ఫ్యామిలీతో వచ్చినా కూడా పైన ఆ గెస్ట్ హౌస్ లో బోర్డు మెంబర్ల తోటి, మా చైర్మన్ బిఆర్ నాయుడు గారితో, తుడా చైర్మన్, అధికారులు అందరితో కలిసి పైన భక్తుల యొక్క ఏర్పాట్ల గురించి గవర్నమెంట్ పోస్ట్ ఇస్తామని చెప్పి కూడా 4 దిశాల్లో కూడా అది డేట్స్ అనౌన్స్ చేసి మరి జాబ్ క్యాలెండర్ చేసిన ఘనత మా యువన నారా లోకేష్ గారిది. అట్లాంటి వాళ్ళని కష్టపడుతుంటే ప్రజలందరూ కూడా ఈ రోజు ఎన్డీఏ కూటమి వైపు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి వైపు ఉన్నారు, లోకేష్ గారి వైపు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి వైపు ఉన్నారు, నరేంద్ర మోడీ గారి వైపు ఉన్నారు. కాబట్టి ఈ రోజు రాబోయే రోజుల్లో నేను చెప్తున్నాను, ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు యువతంతా కూడా మా ఎన్డీఏ కూటమి వైపే ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలంతా కూడా ఎన్డీఏ వైపే ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే ఈ రోజు రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్డీఏ కూటమి వైపే ఉన్నారు. పూర్తిగా 1 side ఎలక్షన్ వచ్చే విధంగా మీకు వస్తుంది, మీరు ఊహించరు. ఇంకా కూడా మీరు ప్రజల్లో మీరు చేసిన పాపాలని, మీరు చేసిన తప్పుల్ని మేమేమి చేయలేదు, మేము కరెక్ట్ అంటే మాత్రం చాలా తప్పు. అట్లీస్ట్ ఇంకా మీరు చేసిన తప్పుని తెలుసుకొని దేవుడి గురించి మాట్లాడేది మానేస్తే గౌరవంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఈ రోజు భగవంతుడి గురించి మాట్లాడాలంటే ఒక్క సెకండ్ ఆలోచించండి. ఈ రోజు చూస్తున్నారు, ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఈ రోజు ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయిలో ఉంటుంది. ఈ రోజు పరకామణలో దొంగతనాలు చేశారు, స్కాములు చేశారు, వర్కుల్లో స్కాములు చేశారు, గీలో స్కామ్ చేశారు. మీరు చైన్ స్కాములు లేవు, చైన్ పనులు లేవు. అయినా కూడా మా ముఖ్యమంత్రి గారు, మా లోకేష్ గారు మనం భగవంతుడికి ఎక్కువ ఇది కావద్దు, చెడిపే రావుందనేసి చాలా సహనంగా చాలా ఓపికగా పోతున్నారు. 21 మాసాలు అవుతూ ఉన్నా కూడా ఏ విధంగా అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రం ముందుకెళ్తూ ఉందంటే, ఈ రోజు అనగానే ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా ఈ రోజు ప్రజా ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా కేంద్రం నుంచి నరేంద్ర మోడీ సహకారంతో అనేక విధాలుగా కూడా ఫండ్స్ తెచ్చి ఒక పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసేదానికి ఈ రోజు భారీ నిధులు రాబట్టడం జరిగింది. అదేవిధంగా అమరావతి నిర్మాణానికి, రాజధాని నిర్మాణాన్ని గురించి ఏం మాట్లాడారో, రాజధాని గురించి శ్మశానం అనే విధంగా మాట్లాడడం జరిగింది. ఒకసారి చెప్తున్నాను, కరుణాకర్ రెడ్డి గారు నీకు నేను చెప్తున్నాను, ఇప్పటికైనా మానుకో, ఇప్పుడైనా మారు. ఇంకా నువ్వు రౌడీజం, రాజ్యం నువ్వు మాట్లాడితే ఎలా ఉందంటే రాక్షసులు వేదాలు వలిసినట్టు ఉంది. గురువు దగ్గర కింద ఏముంటుందో దానికి తెలియదు అన్నట్టుగా నువ్వు చేసింది ఏంటో నీకు తెలుసు, తిరుపతి ప్రజలందరికీ తెలుసు. కొత్తగా నువ్వు వచ్చి చెప్తే నమ్మడానికి
ఈ ఊళ్ళో ఎవరు సిద్ధంగా లేరు. ఇంకైనా మారితే కనీసం ప్రజలన్నా నేను కనీసం ఒక మనిషిలాగా చూస్తాను. నీ దగ్గర ఉన్న ఒక చట్టాల వాటి నేను చెప్తాను. నీ కార్యకర్తలు, నీ మనుషులు, నీ దగ్గర ఉండేవాళ్ళు, వాళ్ళ గురించి, ఎందుకంటే వాళ్ళందరితో నాకు టచ్ ఉంది కాబట్టి నేను చెప్తా. నువ్వు పదవి